ఇజ్రాయెల్ సెకండ్ చిట్టాకు వస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇజ్రాయెల్ ఒక కొత్త డెసిషన్ తీసుకుంది. అలా సుప్రీం లీడర్ కొమినేని ఏమో పేరున్నదా, నోటు తిరుగుతలేదు, మనకు అవసరం కూడా లేదు అలా పేర్లు గుర్తుపెట్టుకున్నారు. అయితే వీళ్ళు ఫండమెంటలిస్టులు బేసికలీ. ఈయన ఏం చేసిండే తెలుసా, ఒక కొత్త డెసిషన్ తీసుకున్నాడు. ఏమని డెసిషన్ తీసుకున్నాడు అని అంటే, ఫుల్ పవర్ అంతా రెవల్యూషనరీ గార్డ్స్కి ఇచ్చేసిండు. అంటే అక్కడ ఉన్న మిలిటరీ పవర్కి ఇచ్చేసిండు. అంటే దీని అర్థం ఏంది, మనోడికి భయం అయిందా లేదా, అంటే ఇక నా ప్రాణాలు ఇజ్రాయెల్ తీస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఒక భయం చుట్టుకుందా లేదా, నా ప్రాణాలు ఇక పోతాయి అని చెప్పి ముందే యమధర్మరాజు టెలిగ్రామ్ పంపించిండా లేదా, మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక భయం అయితే చుట్టుకున్నది సార్కి. అందుకే ఏం చేసిండు, నా పవర్ మొత్తం నేను రెవల్యూషనరీ గార్డ్స్లకు ఇచ్చేస్తున్నా అని చెప్పిండు. అంటే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయో మీరు చూడండి. అంటే ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ మ్యాండేట్ కాదు, ఇది ఒక అథారిటీ మ్యాండేట్ కూడా. ఇప్పుడు రెవల్యూషనరీ గార్డ్ కంప్లీట్గా తీసుకుంటున్నాడు అని అంటే, ఏదైనా మేజర్ అటాక్ జరిగినా, ఏమన్నా చేసినా, సుప్రీం లీడర్ ఇరాన్ది చచ్చిపోయినా, వీళ్ళ రిలీజియస్ ఏదైతే ఉంటుంది కదా, రేపట్లా ఏది కూడా ఈ రెవల్యూషనరీ గార్డుల మీద ఫత్వా రావద్దనని అబ్సల్యూట్గా మనోడే చేంజ్ ఆఫ్ గార్డ్ ఇచ్చి పడేసిండు. అంటే ఇప్పుడు ఈయన తర్వాత నెక్స్ట్ నా రాజ్యాన్ని, నా ఆలోచనలు నడిపేది కూడా నా రెవల్యూషనరీ గార్డ్సే అని చెప్పి ఇండైరెక్ట్గా ప్రజలకు ఒక తీర్మానం ఇచ్చేసిండు. నువ్వు రెజిమ్ చేంజ్ అనేది ఏదో మాట్లాడుతున్నారు కదా, అక్కడ ప్రజలు కూడా మీకేం రాదు, ఇదే ఫండమెంటలిజం, ఇస్లామిక్ ఫండమెంటలిజం మేము రుద్దుతాము అని చెప్పి ఒక క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చిండు. ఈ రెవల్యూషనరీ గార్డ్కి మొత్తము కంప్లీట్గా పవర్ అప్పచెప్పడం అనేది ఒక కొత్త లీడర్షిప్కి దారి తీస్తుందా లేదా, అంటే పవర్ వ్యాక్యూమ్ ఏదైతే అవుతుంది చూడు, దాన్ని ముందే పసిగట్టి నా ప్రాణాలు పోతాయి అని చెప్పి ముందే చేంజ్ చేసినట్టు అనిపిస్తుందా లేదా. ఇప్పుడు రెవల్యూషనరీ గార్డ్ అనేది ఒక సెక్యూరిటీ అండ్ మిలిటరీ వింగే కాదు, ఇప్పుడు ఒక రూలింగ్ బాడీ కాబోతుంది ఇరాన్లో ఈ డెసిషన్ తర్వాత. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే, ఏవైతే డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉంటాయి చూడు, ఇప్పుడు ప్రజల చేతులకేని డైరెక్ట్గా గుంజుకొని మళ్ళీ తన చేతులకేని రెవల్యూషనరీ గార్డ్స్కి ఇచ్చి తన ఫండమెంటలిజాన్ని ముంగడికి తీసుకోవడా కాదా, అంటే సుప్రీం లీడర్షిప్ని మెయింటైన్ చేసుడా కాదా. ఈ డెసిషన్ ఏదైతే రెవల్యూషనరీ గార్డ్స్కి మొత్తం అథారిటీ ఇవ్వడం అనేది ఇజ్రాయెల్కి, అమెరికాకు ఒక మెసేజ్ ఇచ్చినట్ట కాదా. ఇరాన్ మీరు ఎంత రెజిమ్ చేంజ్లు చేస్తానన్నా, ఏం చేస్తానన్నా, మా ఆలోచన, మా ఆచరణ మారదు అని చెప్పి ఒక ఇరాన్స్ ట్రజెక్టరీ పాత్ చూపించినట్ట కాదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మా రాడికల్ ఫ్యాక్షన్ అనేది మా దేశంలో తక్కువ కాదు, కానీయం అని చెప్పి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చిండా లేదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇరాన్ అనేది ఒక ఫుల్లీ స్పిరిచువలీ మిలిటరీ స్టేట్. అక్కడ నిజంగా చెప్పాలనంటే పీపుల్ ఊర్ వేర్ కాకీ డ్రెస్లు వేసుకున్న వాళ్ళు కూడా కంప్లీట్గా స్పిరిచువల్గానే ఉంటారు. అఫ్కోర్స్ వార్ వస్తే అది వేరే విషయం ఏమో, కానీ వార్ వచ్చిన తర్వాత ఎట్లుంటుందో తెలియదు. కానీ సో ఈ కొత్త గార్డ్ ఏదైతే ఉంది చూడు, ఇప్పుడు ఏదైతే మన సుప్రీం లీడర్ తీసుకొని వచ్చి రెవల్యూషనరీ గార్డ్లకు అప్పచెప్పిండు, దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పుండ్రి. ఎంత మళ్ళీ ఇప్పుడు రెజిమ్ చేంజ్ చేసిన తర్వాత వీళ్ళే ఉక్కు పాదంతో మళ్ళీ లేపుతారు, ఉక్కు పాదంతో తొక్కే ప్రయత్నం చేస్తారు. సో ఈ రెజిమ్ చేంజ్ ఇరాన్లో ఏదైతే కలగంటుంది చూడు, ఇజ్రాయెల్ అండ్ అమెరికా, ఇది పాసిబుల్ అవుతుందా కాదా, మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.